జీహెచ్ఎంసీకి అతిపెద్ద కష్టం వచ్చింది. ఇంటింటికి కుటుంబ సర్వేతో ఆదాయ పన్ను కలెక్షన్స్ కి బ్రేక్ పడింది. దీంతో వచ్చే నెల జీతాలు ఎలా అన్న టెన్షన్ ఉద్యోగుల్ని వెంటాడుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలోని మొత్తం 30 సర్కిళ్లలో ప్రతిరోజు 60 లక్షల నుంచి 1.5 కోటి వరకు ప్రాపర్టీ ట్యాక్స్ వసూలయ్యేది. కానీ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా గ్రేటర్ పరిధిలో 19,282 మంది ఎన్యూమరేటర్లను నియమించింది సర్కార్. వీరిలో జీహెచ్ఎంసీలో ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేసే బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు కూడా ఉన్నారు. ఇంటింటి సర్వే పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు గడువు విధించడంతో జీహెచ్ఎంసీ ట్యాక్స్ సిబ్బంది ఆ పనిలో నిమగ్నమయ్యారు. సర్వేపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని ఉన్నతాధికారులు సూచించడంతో ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ను పక్కన పెట్టి సర్వే నిర్వహణలో నిమగ్నమయ్యారు సిబ్బంది. దీనివల్ల గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడు చాలా తక్కువగా ప్రాపర్టీ ట్యాక్స్ వసూలైనట్లు తెలుస్తోంది. ఓవరాల్గా చూస్తే వచ్చే నెల 8 వరకు సర్వే గడువు పొడిగించే అవకాశం ఉండడంతో ఈ నెల జీతాలు, పెన్షన్లు చెల్లింపు కష్టంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ ఏడు టార్గెట్గా పెట్టుకున్న 2,100 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్కు ఇంకా కేవలం 135 రోజులు మాత్రమే ఉంది. ఇప్పటి వరకు 1,300 కోట్లు వసూలు కాగా మిగిలిన 800 కోట్లను మార్చి నెలాఖరులోగా వసూలు చేయాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితి చూస్తే గ్రేటర్ పరిధిలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పూర్తయిన తర్వాతే జీహెచ్ఎంసీ ట్యాక్స్ కలెక్షన్ ఊపందుకునేటట్లుంది. మరి జీతాల విషయంలో జీహెచ్ఎంసీ ఎలా గట్టెక్కుతుందన్నది చూడాలి.